హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు ఇంకో కొత్త వెంచర్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఈ హాయ్ అండి, నమస్తే అందరికీ. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ అనేది మనం ఏ ప్రాజెక్టులు పెట్టినా ఆ నోటిఫికేషన్ అనేది మీ యూట్యూబ్ ఛానల్లోకి వస్తాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఈరోజు ఒక కొత్త వెంచర్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసి అమరావతి జిల్లాలో అంతర్భాగం కానున్న జగ్గయ్యపేట మరియు నందిగామ నియోజకవర్గాల్లో ఉందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ అండి. ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి 5 km డిస్టెన్స్లో 5 km డిస్టెన్స్లో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ అండి. ఇది సిఆర్డిఏ లిమిట్స్లో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ అండి. ఇది మనకి ఇది ఉంది కదండి, పవిత్ర పుణ్యక్షేత్రం వేదాద్రికి 6 km అండి. ఇక్కడ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం వేదాద్రికి వెళ్ళాలంటే మనకి 6 km డిస్టెన్స్లో ఉందండి. ఇది వచ్చేసి ఇది ఇన్నర్ హైలైట్స్ చెప్తున్నానండి. ప్రాజెక్ట్లో ఇన్నర్ హైలైట్స్ ఇళ్ల మధ్యలో ఉందండి. వెంచర్ వచ్చేసి ఇళ్ల మధ్యలో అభివృద్ధి చేస్తున్నారండి ఈ ప్రాజెక్టు. దీంట్లో వచ్చేసి 24 అడుగుల విశాలమైన రోడ్లు ఉన్నాయండి. చుట్టూరు ఐరన్తో ఫెన్సింగు, ఎంట్రన్స్ గేట్ ఉందండి. 60 అడుగుల్లో గ్రౌండ్ వాటర్ అనేది పడిద్దండి. ఎందుకంటే ఇది మనకి ఇళ్ల మధ్యలో ఉందండి. ఇప్పటికిప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉందండి. మధ్యతరగతి వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఇల్లు కట్టుకోవచ్చు. దీనివల్ల ఇక్కడ వాటరు, కరెంటు, బస్సు రవాణా కూడా ఉందండి. 24 గంటలు రవాణా సౌకర్యం కూడా ఉంది. సిమెంట్ రోడ్డు ఫేసింగ్తో ఉన్న వెంచర్ అండి. ఇది అతి తక్కువ ధరలో ఉన్నాయండి. ప్లాట్లు వచ్చేసి 100 గజాలు 200 గజాల నుంచి స్టార్ట్ అయ్యిద్దండి. రాజధానికి దగ్గరలో మనం రాజధానికి హైదరాబాద్ వెళ్ళాలంటే దానికి దగ్గరలో మనం స్థిర నివాసం చేసుకోవచ్చు. అక్కడ స్థిర నివాసానికి మరియు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే అత్యంత అనుకూలమైన ప్లేస్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎవరు తీసుకున్న ఈ ప్రాజెక్టు దీనివల్ల మనం మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడ చుట్టూరు ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి మనం కూడా వెంచర్ కూడా అటు ఇటు ఏది ఆలోచించకుండా తీసుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకో